ఇట్లా నిజంగా కూడా పాట అనేది నేను ఇంకొక మాట చెప్తా. బహుశా ఎక్కువ టైం లేదు, అన్న లేవక ముందుకి నేను పోయి కూర్చుంటా. ఎందుకంటే అన్న టైం చూసుకుంటా కూర్చుంటాడు. విషయం ఏంటి అంటే మానవ సంబంధాల కంటే కూడా పాటలు, కవిత్వాలు, వచనాలు మానవ సంబంధాల కంటే కూడా గొప్పయనే మాట్లాడతా నేనైతే. ఎందుకు మాట్లాడతా అంటే ఈ పాట, మాట, కవిత్వం, వచనం అనేది లేకపోతే ఈ సుక్కరామ నరసయ్య ఎవడో మీకు తెలియదు. నేను మా అమ్మ నాయనకు మాత్రమే ఎరుకుంటా, లేదా మా చుట్టపక్కలకు, మా ఊరులకు, మా దోస్తులకు మాత్రమే తెలిసి ఉంటా. కానీ నన్ను గన్న మా నాయన చచ్చిపోతాడు, నేను చచ్చిపోతా, నా కొడుకు పుడతాడు, వానికి పిల్లలు పుడతాడు, వాడు చచ్చిపోతాడు. ఇట్లా తరాలుగా పుట్టుట గిట్టడ సహజమైనటువంటి సందర్భంలో ఇది జరుగుతున్నప్పటికీ నేను ఎప్పుడో రాసినటువంటి పాట నా మునిమనవడు కూడా వినగలుగుతాడు. ఎందుకంటే నేను వాడినటువంటి గొంతు అక్కడ నిలబడ్డది కాబట్టి. మా నాయన గుర్తుండడు, వానికి మీ తాత ఓడరా అంటే గుర్తుండడు. కానీ పాట ఓడు వాడిందంటే మా నాయన వాళ్ళ తాత వాడినట, మా నాయన వాళ్ళ తాత ఇట్లా చెప్పుకుంటా పోతారు. కాబట్టి పాటతో బంధం కలుపుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా నేను. ఆ పాట నాకు వచ్చినందుకు, నేను పుట్టినటువంటి నేపథ్యం, నేను పెరిగినటువంటి నేపథ్యం, నేను చూసినటువంటి దుఃఖం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. ఇంకొక విషయం, పాటకు ఎవరితోని వ్యక్తిగత గర్జీలు ఉండయి, అది అర్థమైతే చాలు. అందులో వ్యత్యాసాలతో ఊడుకున్నటువంటి పొరపాట్లు. ఒక టైంలో విరాటపురం అనే సినిమా వచ్చిన తర్వాత నేను చాలా వెయిట్ చేసిన సినిమాలు చూడాలని. ప్రామిస్ చెప్తున్నా, నేను సినిమాలు చూడను అసలు. ఏమైనా ఎర్రగడ్డ సినిమాలు వస్తేనే చూస్తాను, ఎందుకంటే చిన్నప్పుడు అడ్డు పెరిగినాయి కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. సినిమా చూడాలని చెప్పి విరాటపురం ఎప్పుడు వస్తుంది అంటే నాకంటే ముందే నాతో పాటు తిరిగేటోళ్ళు, మా ఫ్రెండ్, మా సత్తన్న, మా ప్రవీణ్, ఇట్లా నా ఎంబడి తిరిగే వాళ్ళు పోయి ఎట్లా ఉంది ఈ సినిమా అన్న, నువ్వు చెప్పిన సబ్జెక్టుకు దీనికి అసలు సంబంధం లేదు అన్న. అరే విరాటపురం అని చాలా మంచి పేరు పెట్టి మంచి కాన్సెప్ట్ తీసుకురు, అసలు సరళ అనేటువంటి జీవితం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భానికి వచ్చి వాళ్ళు ముచ్చట చెప్తుంటే దాని మీద మేము 4 లైన్లు ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసినాం. తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడే రాని విరాటపురం అని అన్న తర్వాత అది చాలా పెద్ద పంచాయతీ. అరే తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడిని విరాటపురం అని మాట్లాడినా. ద సేమ్ టైం ఇక్కడ పాటకు కావచ్చు, కవిత్వానికి కావచ్చు పర్సనల్ గర్జీ అనేది ఏది ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాలలో మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడే పాట వస్తుంది. ఆ పాట మాట అవుతుంది, మాట విప్లవం అవుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినవి. నేను కొత్తగా నేర్చుకోలే. ఎందుకు అనంటే నాకు పంతులే లేడు కదా, నేను కొత్తగా నేర్చుకుంటాను. ఆయన చెప్పింది ఏంటంటే నాకు పంతులు లేడు. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ శబ్ద తరంగా నా చెవులలో నుంచి నా మెదళ్ళకు పోయింది కాబట్టి రిటర్న్ నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నా. అంతే తప్ప నాకు పెద్దగా ఏం తెలియదు. నన్ను ఆహ్వానించి ఈ కవితా దుందుటి వేదికకు, అదేవిధంగా ప్రొఫెసర్ కాశీమన్నకు, గోరెటి వెంకన్నకు, నాతో పాటు ఉన్నటువంటి కవులు, గాయకులందరికీ, ముఖ్యంగా ఏ కవి అయినా అన్న ఒక్క నిమిషం ఏ కవి అయినా, ఏ గాయకుడైనా, ఇక్కడున్నటువంటి విద్యార్థులు, మేధావులు, వీళ్ళ జీవితం ప్రతి ఒక్క పాటలో ఉంటుంది. మీ జీవితం లేకుండా పాట ఎవరు రాయలేరమ్మా. ఎందుకు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ తరాలు కావచ్చు, మీ జీవితం కావచ్చు, రేపటి మీ పిల్లల జీవితం కావచ్చు, ఈ అన్నిటిని బేస్ చేసుకునే సమాజంలో ఒక పాట, ఒక కవిత్వం, ఒక సాహిత్యం అనేది పుట్టదు. లేకపోతే ఎక్కడి నుంచో పుట్టదు. కాబట్టి పాట ప్రజలనే వాదిస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఏ సుక్క పాటనే నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధల పాట రాసుతున్నా. నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మంతరణ పడి నేనుంటాను. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధలే బాగా రాసుతున్నా. ఈ కళాకారులు అనగానే వాళ్ళకేంది పోయి పోతే వేదికలు ఎక్కుతారు, సపోర్ట్లు కొడతారు, పైసలు ఇస్తారు, వాళ్ళకేంది పోయి అని అనుకుంటారు కదా మీరు కదా. ఇప్పుడు తెల్లపుల్లో వచ్చిన బట్టలు వేసుకుని మా లోపల అంగి లోపల ఉన్న బనీళ్ళు ఎన్ని పొక్కలు వానికి ఏం తెలియదు, తెల్లగా పడతాం కదా.
కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలి మరిసినా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధన మరిసినా నేను పాడితే జనమంతా సప్పట్లురా నేను పాడితే జనమంతా సప్పట్లురా కానీ మా బతుకునున్నాయి సీకట్లురా మాటలై 10 పల్లె తిరుగుతున్నా మనసులున్న మాట వెలుపుతున్నా మాటలై 10 పల్లె తిరుగుతున్నా రూపమే లేదా పాటమ్మకు రూపమని ఉందా పాటమ్మకు లేదు కదా రూపమే లేదా పాటమ్మకు తిరిగింది మా అమ్మ ఊరూరుకు రూపమే లేదా పాటమ్మకు తిరిగింది ఊరూరు పాటమ్మకు ఏం చదువురానులని గుట్ట ఎక్కుకుంటే మా అమ్మ పాట పడుతుంది గుట్ట దిగుకుంటే మా అమ్మకు మా సంగీతం ఏం తెలియదు సంగీతం మాకెక్కడిది ఇప్పుడు సంగీతాలు సరిగవాలని సంగీతం మా అమ్మకి తెలియదు కదా మా అమ్మ వాళ్ళు నాకడ బాగుపడుతుంది అంటే ఈ పాట అనేది ఎంత గొప్పది అంటే వెన్ను తట్టి నన్ను లేపిందిరా ప్రజాపోరు పాట నేర్పిందిరా వెన్ను తట్టి నన్ను లేపిందిరా ప్రజాపోరు పాట నేర్పిందిరా ఇక్కడున్నోళ్ళు బయట ఉన్నోళ్ళు ఈ మొత్తం మీద సమాజంలో ఉన్నోళ్ళు ఈ భూమండలం మీద ఉన్నటువంటి మనుషులు అందరూ లేసాము నాకున్నది మీతో పాటు నేను కూడా ఎవరు చాలగా అవునా కదా అందరూ లేసాము నాకున్నది కానీ మా పాటకు మరణ వేడున్నది పాటలై 10 పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల పాట రాసుతున్నా థ్యాంక్ యూ సో మచ్